నోటి దురుసు నోటికొచ్చినట్టు మాట్లాడడం టీడీపీ నాయకులకు అలవాటుగా మారాయా? సొంత పార్టీ నాయకురాలి హత్య విషయంలో మాట తూలారా? నోరు జారిన తర్వాత ఏం చేయాలో తెలియక ఇప్పుడు బిక్కుముఖం వేసుకున్నారా? టీడీపీలో ఏం జరుగుతోంది? మేయర్ అనురాధ హత్యపై టీడీపీ నాయకుల అత్యుత్సాహం. మేయర్ హత్యకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం. వాస్తవాలు తెలియడంతో బోర్లా పడ్డ టీడీపీ నాయకులు. హత్యకు కుటుంబ కలహాలే కారణమని తేలడంతో నూరెళ్లబెట్టిన టీడీపీ నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసి నవ్వుల పాలైన ఎమ్మెల్యే బొండా ఉమా. బొండా స్టేట్మెంట్తో తలదించుకున్న పార్టీ శ్రేణులు. చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్యపై తెలుగుదేశం పార్టీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వాస్తవాలు తెలుసుకోకుండానే రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నించారు. మేయర్ దంపతులపై దాడి జరిగిన వెంటనే ఈ ఘటనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందనే ప్రచారానికి దిగారు. ఓవైపు పోలీసు విచారణ, మరోవైపు మేయర్ హత్యకు కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే కార్యక్రమానికి పచ్చ పార్టీ నేతలు శ్రీకారం చుట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోద్బలంతో ఈ హత్యలు జరిగాయని విష ప్రచారానికి దిగారు. పోలీసుల విచారణలో హత్యకు కారణాలు కుటుంబ కలహాలేనని తేలడం, దాడికి పాల్పడింది మేయర్ మేనలుడని ప్రాథమిక విచారణలో తేలడంతో టీడీపీ నాయకుల నోట మాట రాలేదు. వాస్తవాలు తెలియకుండా మాట్లాడిన టీడీపీ నాయకుడు బొండా ఉమామహేశ్వరరావు నవ్వుల పాలయ్యాడు. సొంత పార్టీ నాయకులే బొండా వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు. నిజానిజాలు తెలియకుండా ఎందుకు తొందరని ప్రశ్నిస్తున్నారు. బొండా తీరుతో పార్టీ నాయకులు తలదించుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని బాహాటంగానే అంటున్నారు. బొండా సంగతి పక్కన పెడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు కూడా అదే తరహాలో సాగాయి. ఈ కేసులో ఎవరున్నా ఎవరైనా సరే ఇలాంటి నీచమైన రాజకీయాలు ప్రోత్సహించిన అందరినీ కూడా గట్టిగా పనిష్ చేస్తాం. కాంప్రమైజ్ లేదు, రాజీ లేదు. కొంతమంది రాజకీయ ముసుగులో ఇలాంటి హత్యలు అరాచకాలు చేసే పరిస్థితి కూడా వస్తున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. ఏ యాంగిల్లో జరిగింది, ఎట్లా జరిగింది అన్నీ కూడా పోలీసులు చెప్పాను, మీరు చూస్తున్నారు ప్రభుత్వం. మేయర్ దంపతుల హత్యపై తొందరపాటు వ్యాఖ్యలు టీడీపీ పరువును గంగలో కలిపిందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. తొందరపడి మాట్లాడిన వారిని మందలించాల్సిన చంద్రబాబు నాయుడే పొరపాటు వ్యాఖ్యలు చేస్తే ఇక సరిదిద్దే వారెవరని పచ్చ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. స్వామినాయుడు, కరస్పాండెంట్.